దానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించాల్సిన సమయం మనకు వచ్చి ఉన్నాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి దైవజనులు పాస్టర్ పి రాజేష్ పైలట్ గారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరం. వారి గురించి రెండు మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అన్న మల్టీ టాలెంటెడ్ అనమాట. అన్న పరిచర్య విషయంలో ప్రతి విషయంలో అన్న నేను అంటే మాకున్నటువంటి ఈ సంబంధాన్ని బట్టి నేను గమనించినది చాలా అన్న దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య విషయంలో దేవుని కోసం ఎన్నో సవాళ్ళను వారి జీవితంలో వారు ఎదుర్కొన్నారు. పరిచర్య విషయంలో మీరు కూడా మీకు తెలియని విషయం ఏంటంటే హీఈస్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ ద ట్రైబల్ ఏరియా, ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్. అక్కడ సిగ్నల్ కూడా ఉండదు, పవర్ అది చెప్పలేము. అటువంటి ప్రాంతాల్లో దేవుని సేవను జరిగిస్తున్నారు. హీఈస్ హ్యావింగ్ 2 daughters, వారికి 2 కుమార్తెలు. వారు దేవుని పరిచర్య అడవి గిరిజనులు ప్రాంతాల ప్రజల మధ్య వారు పరిచర్య చేస్తున్నారు. వారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. వారు చూడటానికి సింపుల్గా ఉన్నా సరే హీ హ్యాస్ ఎ గ్రేట్ సౌండ్. దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదించారు. వారిని మనం కలిగి ఉండడం చాలా సంతోషకరం. ఒకసారి అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కుమారుడు దేవునితో కలిసి రీతిగా సహవాసం చేయడానికి దేవత దేవుడు నా పట్ల చూపించిన మూల్యమైన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేక సమయంలో తండ్రి సమానులు స్థానిక దేవ సేవకులు అయ్యగారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన దేవదాసులు నాకంటే ముందర కొన్ని సాక్ష్యం ద్వారా పాటల ద్వారా ప్రభు సన్నిధిని నడిపించిన దాసులను బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను. ఇంతవరకు చక్కగా ఆరాధన కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్న దేవదాసులు బాబు గారిని బట్టి నేను ప్రభుత్వం స్తుతిస్తున్నాను. అమ్మగారిని బట్టి నేను ప్రభుత్వం స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని నామమును కనపరచడానికి తన సంకల్పం చొప్పున సేతు పెట్టుకుని వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్పుడును దివ్యుడును ఎందుకు పనికిరాని వాడినైనప్పటికీ కూడా దేవుడు నా జీవితంలో మీ ఎదుట ఈ రీతిగా తన వాక్కుల కొరకు ఉపయోగించుకుంటున్న విధానం బట్టి నేను సంతోషిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. చదివిన వాక్య భాగంలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడే తన ముందున్న సమాజంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పి తల్లి గర్భంలో బయటికి వచ్చిన పిమ్మట మనల్ని బట్టి మన తల్లిదండ్రులు మన పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పం కలిగి ప్రణాళిక కలిగి వారు మనతో ఈ రకంగా మాట్లాడతారు. నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఫలానా అని చెప్పి వారి ఉద్దేశంలో మన ఎదుట జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. అలాగే సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని మించి తన స్వకీయ జనాంగులుగా మార్చుకుని ఆ సమాజమంతులతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మీరు లోకమునకు మీరు ఏమై ఉండవలసినదో, మీరు ఏమై ఉంటూ ఉన్నారో అక్కడ వారికి దేవుడు చక్కగానే చెబుతున్న అనుభవాలు ఈ యొక్క వాక్య భాగంలో వచ్చి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఎవరు ఏమనుకోకుండా మీ హస్తాలు దేవుడి వైపు చూపిస్తూ ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవా, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవా, మనసారా ఒకసారి ప్రభుని అడుగుదామా. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవా. ఎవరితో మాట్లాడితే క్షేమం, నువ్వు నాతో మాట్లాడితే జ్ఞాని, నువ్వు నాతో మాట్లాడితే నాకు ఆశీర్వాదం, నువ్వు నాతో మాట్లాడితే నాకు దీవెన. నాతో మాట్లాడండి. మీరు మంచి బోధకులు, ఒకరితో మిత్రులు, ఈ వాక్యానుసారంగా జీవించడానికి తగిన గొప్ప స్థితి మేము కలిగినట్లుగా ఇంటికి సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ మాట వినాలి.
నువ్వు ఉద్దేశించినందుకే గ్రహించాను. యేసు నామములో తండ్రి, ప్రాథమిక చేస్తున్నాను. వాక్య భాగంలో చదివాము. దేవుడు సమాజంతో మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉంటారు. ఎందుకు దేవుడు తన మూలక సమాజం తన పిల్లలుగా చూస్తుంది ఆ ప్రశ్నలో ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడంటే, ఉప్పులో కొన్ని శ్రేష్టమైన సుగుణాలు మనకు కనిపిస్తున్నాయి. ఉప్పులో కొన్ని శ్రేష్టమైన సుగుణాలు మనందరికీ బాగా పరిచయమైన ఆ గొప్ప లక్షణం ఏంటంటే కనుక ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు రుచినిస్తుంది. ఆ రుచి ఆ కార్యక్రమం అతనికి సంతోషాన్ని తీసుకొని వస్తుంది. ఎంత గొప్ప ఇంటి వారు ఎలాంటి కార్యక్రమం చేసుకున్నా ఆ కార్యక్రమాన్ని పేరు తెచ్చేది వీరు. ఆ కార్యక్రమానికి గొప్ప సాక్షి ఇచ్చేది వీరు. ఆ విందు సరిగ్గా లేకపోతే ఆ కార్యక్రమం అంతా కూడా అప్సరైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, దేవుడు నమ్ముతున్న ప్రస్తుతం ఏమో మాట్లాడుతున్నాడు. నీవు లోకానికి సంతోషం కలిగించే విధంగా బ్రతకవలసిందని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే సంపాదన స్థితిలో లేకపోతే అదంతా కూడా చెడిపోతుంది, అదంతా కూడా పడైపోతుంది. అలాగే మీరు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మీరు కూడా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవలసిందిగా ఉండండి. కాస్త ఒక విషయం ఎక్స్ట్రాగా అడిగితే, కాస్త ఒక గడియ ఎక్స్ట్రాగా నేను ఉంటా తగ్గేది కాదులే అని మీరు అనుకుంటే ఏమవుతుందో తెలుసా? నష్టం సంతోషం పైపోతా ఉంటారు. ఈ రోజుల్లో అందరికీ తెలిసిన జ్ఞాపకం చేస్తున్నా, చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఉండకూడని స్థలంలో ఉంటూ సంచరించుకోవడం, ప్రజలు చాలా సంచరిస్తూ తమ జీవితంలో పాటిస్తుంటున్నారు. చాలా చోట్ల మనం చూస్తుంటాం. ఒక మాట దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంటున్నా. దేవుని వాక్యంలో యాకోబు కుమార్తె దీనా అని మనందరికీ బాగా పరిచయం. ఆ అందమైన అమ్మాయి, చక్కటి అమ్మాయి, మంచి దైవిక కుటుంబంలో పెరిగిన అమ్మాయి, దేవుడితో అనుదినము సాన్నిధ్యం కలిగిన కుటుంబంలో పెరిగిన అమ్మాయి ఒక రోజు లోకంలో సంచరించడానికి వెళ్ళింది. ఒక రోజు లోకంలో సంచరించడానికి వెళ్ళి ఉండకూడని స్థలంలో తను కాస్త గడుపుతూ తను చేయకూడని ప్రయాణం చేయడం వలన తన జీవితమే నష్టపోయింది. నాకంతా తెలుసు, నాకు ఎవరు చెప్పనక్కర్లేదు, నాకు జ్ఞానం రాకపోతే, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఆమె లేని పరిస్థితి బట్టి బ్రతికే భవిష్యత్తే కోల్పోయినట్లుగా నష్టపోయినట్లుగా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎవరి పిల్లలుగా ఎవరి కుమార్తెలుగా మన జీవితంలో మనకి ఎక్కడ ఏది నడవాలో అంతవరకే ఉంటున్నా. మన లిమిట్స్ దాచుతామా, మన హద్దులు మీరామా, నష్టం తన ఎత్తుకుని బ్రతకడానికి అవకాశం లేదంటే కీడు వాటిని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడానికి నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. మన జీవితంలో ఒకరు సంతోషం కలిగించే విధంగా ఉన్నది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన ప్రత్యేకం అనేక మందికి దిగులుగా నడిపించడం ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఎంతవరకు నన్ను బట్టి కుటుంబం సంతోషించగలుగుతుంది, ఈరోజు ఎంతవరకు నన్ను బట్టి నా ప్రస్తుతం సంతోషించగలుగుతున్నారు అని ఒక ఆలోచనలో కలిగి ముందుకు కొనసాగుతున్నా. తీనాసు జరిగింది లూకా శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఈ మాట రాయిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే కనుక, అతడు పుట్టినందుకు నా ప్రజలందరూ సంతోషించారు. ఎవరు కూర్చోవాలా? ఎవరు మానలేదు, భక్తులు కూర్చోవాలా? అప్పుడు నేను పుట్టలేదు, పుట్టకు ముందే పుట్ట భూమోచన అనుకుంటూ దేవుడికి సకలం జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. అప్పుడు పుట్టుతున్నందు వలన అతను రావడం వలన అతను జన్మించడం వలన అప్పుడు ప్రజలందరికీ గొప్ప సంతోషం. ఇంకా భూమి మీద రాలే వ్యక్తి పడలే దేవుడు ఎంతో పడాలి. ఈరోజు నీవు నేను భూమి మీద నుంచి 20 సంవత్సరాలు పైగా ఉంటుంది. మన ఆలోచన లేదా, మన సంకల్పం లేదా, మన ఉద్దేశం లేదా? ఉంది. నా ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన అనుభవాలుగా మనం ఎంతవరకు నెరవేర్చబడుతున్నామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటారు. వాటిని మొదటి కాదు, నేను పుట్టి కుటుంబాన్ని ఏమైనా సంతోషాన్ని మిగిలించాను అని ఒక స్వపరీక్ష చేసుకుంటే మన మనస్సాక్ష్యాన్ని జవాబిస్తాం. నా తల్లిదండ్రులు నేను సంతోషపెట్టలేకపోతున్నానే, నా సొంత ఇంట్లో వాళ్ళని నేను సంతోషపెట్టలేకపోతున్నానే, సర్వోన్నతుడైన దేవుడిని ఎలా సంతోషపెట్టగలను? ఒకసారి
జ్ఞాపకం చేసుకొని దైవికంగా మనం దేవుని వాక్యానుసారంగా మనం అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ ఇందులో మరొక లక్షణం, మరొక స్వభావం ఏంటంటే ఇది రక్షణకు సూచనగా కనిపిస్తుంది. ఇది రక్షణకు లక్షణం కలిగినగా కనిపిస్తుంది. మన బాగా వచ్చు అలాగే ఏదైనా పచ్చబడినప్పుడు అవి పాడకుండా మనం జత చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి చేపలు పాడకుండా, అలాగే ఐస్ కలిగిపోకుండా ఇలా ఉప్పుని మనం వాడుకుంటాం. ఎందుకు అంటే కనుక ఉప్పుకి రక్షించగలిగిన స్వభావం ఉన్నది, ఉప్పుకి కాపాడగలిగిన స్వభావం ఉన్నది. నశించుకోకుండా రక్షణలో గ్రహించగలిగిన లక్షణం ఉప్పులో కనిపిస్తుంటుంది. దేవుడు పాపంలో మునిగిపోతున్న సమాజం చూస్తూ నాశనకరమైన కోపముగా వెలిగింపబడుతున్న ప్రజలను చూస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ లోకానికి ఉప్పు కలిగి ఉండండి, మీ లోకానికి ఉప్పు కలిగి ఉండండి. నశించిపోతున్న వారిని రక్షించడానికి అనుగుణంగా మీరు నడిపింపబడాలి అని చెప్పి దేవుడు వారి పట్ల కలిగిన సంకల్పం బయటపరుస్తున్నా. ఈ గతము నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఆ కాలంలో మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడారు, మోషే మీద సరుకుతూ వచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, రమారమి 30 లక్షల మంది మోషేకు వ్యతిరేకంగా చేస్తూ వస్తే వారి క్రియలను బట్టి, వారి నడవడికను బట్టి దేవుడు మన మీద ఉపకృతను నడిపించాలని రాసుకుంటున్నప్పుడు దేవుడు ఉపకృతను నడిపించాలని తలపు కలిగిన ఆ సంఘటన మోషేకు చెవిని పడగానే మోషే సంపర్కపడలేదు. నాకు తిరుగుబాటు చేస్తారు కదా, నీకు అలాగే నాకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా, మీకు అలాగే లేదు. మోషే అంటున్నాడు, అయ్యా వారిని రక్షించండి, వారు తెలియని పాపం చేస్తారు, తెలియని అవినీతితో నడుచుకున్నారు, తెలియని కీడు తలంచారు. వారి యొక్క నడవడిని బట్టి వారిని నాశనానికి అప్పగించుకుందయ్యా. ప్రతిగులాడుతున్నాడు. తమ దోషం లేదు కానీ వారి రక్షణ కోసం, తమ యాత్ర పెట్టిన ప్రశ్న కోసము ప్రతిగులాడుతున్నాడు. వారి రక్షణ కోసం ఎంతగా ప్రతిగులాడుతున్నాడంటే, నీ రాజ్యంలో నేను ఉంటానని నా పేరు నీ జీవితంలో రాస్తావు. వారి ఒకవేళ రక్షణ పడకపోతే నా పేరు దృష్టి ఎవరి కోసం అన్నాడు మాట. ఏ ప్రశ్నలు అతను యాత్ర పెట్టారో, ఏ ప్రశ్నలు అతను పాపం చేస్తారో, ఏ ప్రశ్నలు అతను ఇబ్బంది పెట్టారో, ఏ ప్రశ్నలు అతను హింసించారో వారి కొరకు ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు దేవుని గొప్ప సంకల్పం పెట్టండి, మా శత్రువుల రక్షించగలిగిన అనుభవాలు మనం నడిపించబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క స్వభావం. నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి కూడా వచ్చారు. ఈ వచ్చిన ఈ ప్రజలు దేవునికి వేరు చేసిన వారు కాదు, వీడి చేసిన వారే. కానీ నశించిపోతున్నారని ఆయన సమూహం విడిచిపెట్టి మానవులుగా ఉద్భవించి ప్రాణాలు తెగించి మన రక్షకుడిని నడిపించిన ఘటము, ఈ స్వభావం, ఈ లక్షణము ఉప్పులో ఉంది. హల్లెలూయా. దేవుడు ప్రజలతో మాట్లాడుకుంటున్నాడు. నిస్వార్థమైన మనస్సుతో నశించిపోతున్న దాన్ని కాపాడగలిగిన నడిపించగలిగితే అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదము, అది మీకు ఘనత చెప్పి దేవుడు చెప్పగలిగిన సమాజంతో మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మీరు విని ఉంటారు, చూసే ఉంటారు. టీవీలో కొన్ని షోస్ వస్తుంటే రియల్ హీరోస్ అని చెప్పి కొంతమందిని సన్మానిస్తారు, కొంతమంది గర్వపరుస్తారు. గడిచిన స్టాటస్ మీరు చూసే ఉంటారు. ఒక బాబు కింద పడిపోతూ ఉంటే అక్కడ జగన్ వచ్చి బిడ్డను తీసి కాపాడి తాము క్షేమం దయచేసినప్పుడు, రక్షణ కలిగించినప్పుడు అక్కడ ఉంటున్న సమాజంలో చూసి చెప్పకుంటారు. కానీ ఆ రైల్వే డిపార్ట్మెంట్ అంతా కలిసి అతని గమనించి సభలో పంపి రివార్డ్ ఇచ్చిన ఘటన కూడా మనకు తెలుసు. ఇంకా ఇంకా జరిగింది రైల్వేలో ఒక గర్భిణీ స్త్రీ, ఆమె గర్భంతో వ్యాపడతా ఉంటే వైద్యులతో చదువుతుంటే మీద ఆమె ఆ రైల్వేలోనే ఆ కంపార్ట్మెంట్ లోనే డెలివరీ చేసిన ఘటన. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, నీ గర్భంతో నశించిపోతుందని నీకు కాపాడగలిగిన దైవ లక్షణం నీలో ఉంటే దేవుడు నీకు జ్ఞాపకం వచ్చి కనిపిస్తారు.
దేవుడి రీతిలో నడిపించడానికి ఇష్టపడుతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. అలాగే ఉప్పుకున్న మరొక శ్రేష్టమైన సుగుణం ఏంటంటే కనుక, ఉప్పులో శ్రేష్టమైన లక్ష్యం ఏంటంటే కనుక అది పవిత్రమైనది. అది పవిత్రమైనది, దోషమైనది. ఎందుకంటే చెప్పగలుగుతున్నానంటే పంచదార దగ్గర చేయవలసింది కానీ ఉప్పు దగ్గరికి చేయడం రావడం ఎప్పుడైనా చూసారా? ఉప్పు దగ్గరికి చేయడం రావు, పంచదార దగ్గరికి చేయడం ఏదో పనికి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఉప్పు దగ్గరికి అలా ఏమి రావు. అది దోషం పవిత్రమైనది అని చెప్పడానికి నేను ఎందుకు ఇష్టపడాలంటే ఉప్పు బ్యాక్టీరియాని కూడా చంపే లక్షణం కలిగి మనకు బాగా తెలుసు. ఉప్పు బ్యాక్టీరియా కూడా చంపబడుతుంది. లేఖిక 2వ అధ్యాయం 13వ వచనం భాగాన్ని మనం చదువుకుందాం. లేఖిక 2వ అధ్యాయం 13వ వచనం. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు, దేవునికి చేసే నైవేద్యం ఏదైనా సరే పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏదైనా పులిసినదైనను ఏదైనను యెహోవాకు హోమముగా గ్రహింపబడదు. 2వ అధ్యాయం 13వ వచనం. నీవు దేవుని ఎదుట అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు తీసుకుని వచ్చే నైవేద్యానికి ఏం చేర్చాలి? ఎందుకు చేర్చాలంటే దేవుని ఎదుట చేర్చబడే నైవేద్యము దోషమైన నైవేద్యం. దేవుని ఎదుట అర్పించే ఆత్మ పవిత్రమైనది అంటారు. పూర్వపు దినాల్లో మీరు విగ్రహారాధన చేస్తున్న పరిస్థితులలో మా నాయనమ్మ గారు తడి మడి అని చెప్పి చాలా వ్రతాలు చేస్తూ భక్తి కలిగి జీవిస్తూ ఉండేవారు. ఆమె పూజ చేసేవాళ్ళు మాట్లాడేవారు కాదు. ఆమె పూజ చేసేవాళ్ళు నోరు తెరిచేవారు కాదు. ఎందుకు అలా మౌనంగా ఉంటుందో నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా అంటే కనుక ఆమె మొత్తం చెప్తూ ఉండేది. నేను మాట్లాడితే నా నోటి నుంచి ముదుపులు వస్తాయి. ముదుపులు వస్తే ఇది ఎంతవరకు సిద్ధపరిచిన అందరూ వాడైపోతుంది, అపవిత్రమైపోతుంది. అపవిత్రమైన దాన్ని నేను తీసుకుని దేవుని దగ్గర పెట్టకపోదని చెప్పి అంత నిష్ట కలిగిన పరిస్థితి. ఈరోజు దేవుడు ఆ ముందుగా సమాజంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఎందుకంటే అది పవిత్రమైనదిగా దేవుని ఎదుటకు చేర్చబడకపోయింది. ఈరోజు దేవుడు నిన్ను పవిత్రమైన జనాలుగా దోషమైన జనాలుగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ నీకు సమాజం చూస్తూ ఉంటే ఇక పాపం చదివిపోబడుతున్నాను. వారు పిల్లలే, వారు దేవుని పిల్లలే, కానీ వారిలో లోపం అనేది చోటు చేసుకుంటారు. వాళ్ళ దోషం అనేది చోటు చేసుకుంటారు. తెలియకుండానే దోషం చేతనడిపోబడుతున్న అనుభవాలు సమాజంలో కనిపిస్తుంటున్నాయి. హల్లెలూయా. ఒక ఉదాహరణ చదివి వెళ్తాము. జ్ఞానాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుతాము. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసి తీసుకువచ్చావు. తల్లడింపు చేయు వారిలో ఒకింటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయలేననగా ఆమె యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? దేవునికి మాట ఇస్తే కనుక ఈ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. చాలు. తండ్రి కుమార్తె ఇద్దరు మధ్య సంభాషణ. తండ్రి చిన్నప్పుడే అవమానం చేత తృణీకరింపబడ్డాడు. తృణీకరింపబడిన ఆమెని దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతూ ఉండడం వల్ల దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. తాను ఎదుట తాను నడుచుకుంటున్న నడవడిని బట్టి దేవుడు అంచెలంచెలుగా బలపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు తండ్రి కుమార్తె రాజ్యంలో ఉంటూ రాజ్యాన్ని కొనసాగిస్తున్న అనుభవాల్లో ఎవరైతే గెట్టి వేస్తారో అదే తృణీకరించారో వారే నీ సహాయం మాకు కావాలని కోరి విధంగా వచ్చారు. అప్పుడు ఈ పెద్ద ఈ యొక్క రాజుగారు ఎస్తాపడుతున్న ఈ రాజుగారు ఆ యొక్క దగ్గరికి వచ్చిన దేవుడికి అనుకున్న నివారణ చేస్తారు. అయ్యా, నన్ను నెట్టివేస్తున్న వాళ్ళు, నన్ను వద్దనుకున్న వాళ్ళు, నన్ను తృణీకరించుకున్న వాళ్ళు నా సహాయం కోరి వచ్చారు. ఇప్పుడు నీకు సహాయం చేయడానికి వెళ్ళాలా?
అక్కడ చూస్తే శత్రు సైన్యం చాలా పెద్దది, చాలా గొప్పది. వారు ఎదిరించిన శక్తి సామర్థ్యం మన దగ్గర లేదు. కాబట్టి నీ ఎదురు ఏం చేయమంటావు అంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. అయితే నేను వెళ్తాను, నీవు నాకు విజయం ఇస్తే నేను వెళ్ళి విజయం పెట్టట విజయోత్సవంతో నా ఇంటిలో నేను ప్రవేశించినప్పుడు నా ముందు ఏది నాకు కనిపిస్తుందో దాన్ని నీకు బలిగా అనిపిస్తుందని తీర్మానం తీసుకున్నాడు. వెళ్ళాడు, ఊహించిన విధంగా ఆయన యుద్ధంలో గొప్ప జయాన్ని పొందుకున్నాడు. యుద్ధంలో గొప్ప జయాన్ని పొందుకుంటున్న ఈ రాజుడు మూడేకి పడుతూ వస్తున్నాడు, మూడే పడుతూ వస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప శబ్దాలతో ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ శబ్దం కుమార్తె ఆలకించింది. ఆలకించిన కుమార్తె నా తండ్రి గ్రహమైన రీతిలో యుద్ధంలోకి రావాలని చెప్పి నా ఇంటిలో ప్రవేశించగానే నా తండ్రికి మొట్టమొదటి శుభాలు నేనే తెలపాలని చెప్పి ఆమె చాలా సంతోషపడి సంబరపడి మేళాన్ని సిద్ధపరిచి తన తండ్రి వస్తూ ఉంటే ఎదురుగా ఒకే పట్టుకుని వెళ్తా ఉంది. ఎదురుగా ఆయన పట్టుకుని వెళ్తా ఉంది. ఎదురుగా తండ్రిని పట్టుకుని వెళ్తా ఉంది. తండ్రి మెడలు వేసి తండ్రిని ముద్దు పెట్టుకొని తండ్రిని కనపరుస్తామని చెప్పేసి వెళ్ళగానే తండ్రి ఆ ఊరేగిస్తున్న ఆ సమానం అక్కడికి ఒప్పుకోలేకపోయాడు. అయ్యో నాన్నగారు నేను మిమ్మల్ని జ్ఞాపకం వచ్చానండి, నేను మిమ్మల్ని సంతోషించడానికి వచ్చానండి, మీ యొక్క ఈ స్థితిని చూసి నేను ఆనందంగా చూడడానికి వచ్చానండి, మీరు ఏంటంటే అడిగినప్పుడు ఆయన చెప్తారు, అయ్యా మా నేను తీర్మానం చేసుకున్నాను, ఏదో మొక్కుబడి చేసుకున్నాను. ఏంటి ఆ మొక్కుబడి? నా ఇంటి ద్వారం ప్రవేశించినప్పుడు నాకు ఎదురుగా కనిపిస్తుంది ఏదో దాన్ని దేవుడికి కనిపిస్తానని చెప్పాను. అప్పుడు ఆ కుమార్తె ఏమంటది? నీవు దేవుడికి మొక్కుకునే విధములు కానీ చెయ్యి, కానీ నాకు 2 నెలలు కలుగుతా, నాకు 2 నెలలు కలుగుతా, ఎందుకో 2 నెలలు కలుగు అని తండ్రి అడిగినప్పుడు నీవు దేవుడికి ఏ దేవుడికి అప్పటికి అర్పిస్తున్నావు? భూమి ఆకాశంలో ప్రభు చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడికి అప్పటిగా అర్పిస్తున్నావు. నీవు అప్పటిగా అర్పిస్తున్నా దేవుడు ఎంత అంటే పరిశుద్ధుడు. ఆయన అప్పటిగా అర్పింపబడుతున్న పవిత్రమైనది కాదు, పరిశుద్ధమైనది కాదు. కనుక ఆయనకు అర్పింపబడిన రీతిలో, ఆయన అంగీకరింపబడిన రీతిలో నన్ను సిద్ధపరచుకుంటానని చెప్పి ఆ యవన కుమార్తె రాజకుమార్తె రాజధానంలో పెరిగిన కుమార్తె అరణ్యం ముందుకు పోయి 2 నెలలు పడుకు మార్చుకొని కళ్ళు మార్చి ఏడ్చిన అనుభవాలు కనిపిస్తున్నాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యం ముందుకు పోయి ఆమె రోజు ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? అయ్యా ఇంతవరకు కూడా నా జీవితంలో నేను ఏ దోషము చేయలేదు, ఇంతవరకు నేను ఏ పాపము చేయలేదు, ఏ పురుషులతో నేను మాట్లాడలేదు, ఎవరితో ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు, ఎవరితో చాటింగ్ చేసిన అనుభవాలు లేవు, ఎవరితో ఎటువంటి చెడ్డ అనుభవాలు లేవు. అయినా సరే నా మీద దోషం ఏమి నేను చేస్తాను లేవు. నీకు ఆత్మగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటాయా? అని చెప్పి రాజకుమార్తె రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి పోయి అంగలార్చింది. ఏది చేర్చబడుతున్నది? దేవుని ఎదుటిలో అర్పింపబడే ఆత్మను చేర్చబడుతున్నది. ఈరోజు దేవుడు తన సమాజంతో మాట్లాడుతున్నాడు. మీరు సమాజం యొక్క దోషం జనాంగంగా పవిత్రమైన జనాంగంగా నిలబెట్టుకోవాలని చెప్పి హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా జీవించడంలో ఆశీర్వాదం, దేవుడు తన ఆత్మను చేతపడుతూ ముందుకు కొనసాగుతున్న గొప్ప ఘనత అని ముందే జ్ఞాపకం చేస్తాను. నేటికి కూడా ఇలా ప్రజలందరూ కూడా ఎఫ్తాను మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ 4 రోజులు పండుగ చేసుకుంటారు. ఒరే బ్రతికితే ఈ అమ్మాయిలు బ్రతకాలా, పెంచితే పెంచాలని చెప్పి నేటికి దినాలు ఆమె పేరు జ్ఞాపకం చేసుకుని పండుగ చేసుకుని కడతాము. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నీ దేవుడు నీ పట్ల ఏ సంకల్పంతో కలిగినాడో, నీ దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగినాడో ఆ ప్రణాళికను గుర్తించి దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే కనుక నిన్ను దేవుని ఘనతను నిర్వహించబడుతున్నాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గుడ్డు దగ్గరికి ఏ గుడ్డు చాలు. ఒకవేళ చేరిగా నీవు దాన్ని రాకపో
యోసేపు తన జీవితంలో ఎండకాలంలో చక్కగా బ్రతుకుతూ ఉంటున్నాడు. ఒక రోజు పాపమారి గురువు తన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దానికి తప్పించుకొని పారిపోయి యోసేపు ఎప్పుడు విడిచిపెట్టేశారా? తన చిన్న ప్రకారంలో బ్రతుకుతున్న యోసేపు ఎవరు విడిచిపెట్టేశారా? రాజు గారి కంటే ఉన్నతమైన స్థితిలో లేవు. ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజును తండ్రిగా మార్చేశాడు. ఈరోజు దేవుడు నీకు కనుక్కుగా ఉండమంటే ఏదో ఒక నామకాలంతో ఏదో ఒక ప్రసంగం చేయాలని చేయాలని చెప్పడం కాదు. నిన్ను అనేక మంది ఉన్నతమైన స్థితిలో చూడాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక మంచి స్వభావాన్ని, ఒక మంచి లక్షణాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే కనుక అభివృద్ధికి సూచనగా, అభివృద్ధి పరచగలిగిన లక్షణం కలిగినదిగా ఉప్పు కనిపిస్తా ఉంది. ఎలాంటి స్వభావం కలిగినగా? అభివృద్ధి కలిగిన స్వభావం కలిగినగా. దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటానంటే, నీవు ఎలా ఉండాలని ఆశపడతామంటే, మన బిడ్డల ప్రతి స్థానం ఆశీర్వదించబడిందిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు బిడ్డల ప్రతి స్థానం నీ పేరు చెప్పుకునే విధంగా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే తన మొదటి స్వభావంతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి ఉపయోగించాలని చెప్పి. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి, బయట దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లు అన్ని చెట్లు కాస్త ఉన్నాయి. మా ఇంటి పక్కనే ఉంటున్న ఒక చెట్లు సరిగ్గా కాయలు లేనప్పుడు మా తాతగారు ఏం చేస్తారంటే కొబ్బరి చెట్టు చుట్టూ కూడా పాడి తవ్వి, ఆ పాడి తవ్విన దాంట్లో ఉప్పు వేసి మళ్ళా మట్టికి అక్కడ నీళ్లు వేసి విడిచిపెట్టేశారు. సంవత్సరాలు తరబడి కాయలేని ఆ కొబ్బరి చెట్టు ఆ ఉప్పు వేసి విడిచిపెట్టిన సంవత్సరం తర్వాత ఎడతో ప్రారంభించింది, రుచికరమైన ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది. ఇది వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అప్పుడు వరకు ఎదగలేని ఆ చెట్టు, అప్పుడు వరకు ఫలాలు ఇవ్వలేని ఆ చెట్టు, అప్పుడు వరకు మూడు పడిపోయిన ఆ చెట్టు తన ఉప్పు చోటు చేయగానే, ఉప్పు చేర్చగానే అది ఏమైంది? ఫలించడం మొదలు పెట్టింది. రుచికరమైన ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ రోజు దేవుడు నీకు చేయాల్సిన తెలుసా? నీకు ఎవరితో స్నేహం చేస్తున్నావు, నీకు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీకు ఎవరితో సాహిత్యం చేస్తున్నావు, నీతో సహవాసం చేసిన నీతో సహవాసం చేసిన చెప్పాలి గురించి ఈరోజు నీకు ఇస్తున్నాడు అంటే పలానా స్నేహితులు, ఈరోజు నీకు ఇస్తున్నాడు అంటే పలానా వ్యక్తి కాదు, ఈరోజు నీకు ఇస్తున్నాడు అంటే పలానా సహోదరి కాదని నీ గురించి నా గురించి చెప్పగలుగుతున్నాడు. దేవుడు నీ ఎలా చూడాలని ఆశపడుతున్నాడు. లోకంలో నేను ఎలా ఉండాలని ఆశపడుతుందంటే, అనేక మంది బ్రతకడానికి మార్గంగా, అనేక మంది అభివృద్ధి పరచబడడానికి మార్గంగా, అనేక మంది ఆస్వాదించబడడానికి మార్గంగా దేవుడు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లేదు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక అక్కడ ఈ వృత్తాంతం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది సేవకులు, శిష్యులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో సంచరించి చూడడానికి ఆ ప్రాంతం అంతా చాలా రమ్యంగా కనిపిస్తుంది. ఆ చూడడానికి ఆ ప్రాంతం అంతా చాలా అభిమానిగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంతంలో భయంకరమైన మరణ రోగం నిలబడి చేస్తుంది. ఆ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితులు ప్రతి ఇంట్లో కూడా కొత్తగా కనబడతా ఉంది. అలాంటి పరిస్థితి విన్న ఆ శిష్యులు సేవకుల దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడతారు, అయ్యా ఈ ప్రాంతం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, ఈ ప్రాంతం చూడడానికి చాలా రమ్యంగా కనిపిస్తుంది, కానీ ఈ నీటిలో మరణంలో కొడుకు చేస్తూ రోగాలు ఉంటాయి, కానీ ఈ భూమిలో సారమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పినప్పుడు వెంటనే ఆ సేవకులు పాత్ర తీసుకున్నామని చెప్పి పాత్రలో ఉప్పు వేసి ప్రార్థించి నీటిలో కనుక అప్పుడు వరకు కూడా ఆ నీటి తాగిన రోగాలు పడ్డారు. అప్పుడు నీటి తాగిన ఆ సౌకుడు ఉప్పు నీటిలో చర్చి పెట్టగా మరణాలను కలిగించే రోగంలో నుంచి తొలగిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి దారితీసే రోగాలు, జబ్బు కలిగించే పరిస్థితులు ఆ నీటి నుంచి తొలగిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నేటి వరకు కూడా ఆ భూమి సారవంతమైన భూమిగా మార్చబడింది, సారవంతమైన భూమిగా మార్చబడింది. నీవెవరితో సహవాసం చేస్తున్నావు, నీతో సహవాసం చేసిన వాడు నీకైనా తక్కువ వాడు కావచ్చు, నీతో సహవాసం చేస్తున్నాడు నీకైనా జ్ఞానం లేనివాడు కావచ్చు, నీతో సహవాసం చేస్తున్నాడు ఎందుకు పనికిరానివాడు కావచ్చు. ఒకరోజు ఆ సహవాసం చేసిన స్నేహితుడికి చెప్పగలగాలి, ఈరోజు నేను జ్ఞానవంతురాలుగా, ఈరోజు ఏంటి తెలియదు నేను అన్ని తెలుసుకోవాలి ఉంటానంటే నాతో స్నేహితురాలు కాదు, నాతో స్నేహితుడు కాదు, నేను ఆయనతో సహవాసం చేస్తాను, స్నేహం చేస్తాను, ఆయనతో సహవాసం చేయడం వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పగలుగుతూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సాధువు సాయం గ్రామంలో ప్రవేశించినప్పుడు అప్పటికి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తా ఉంది. అప్పటికి ఆ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితి, అక్కడ ఆ ప్రజలను చూస్తూ
అటువంటి సందర్భంలో ఒక విధవరాలు ఇంట్లోనికి సేవకుడు ప్రవేశించాడు. సేవకుడు ప్రవేశించి ఎక్కడ అక్కడ అమ్మ తాగడానికి కొద్దిగా నీళ్ళు ఇస్తామంటే ఆమె గబగబా నీళ్ళు తేడానికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పాడు, అమ్మ కాస్త నాకు వేస్తుంది అప్పమ్మ తీసుకుంటురా, అప్పమ్మ తీసుకుంటురా. ఆయన ఎదుట ఆమె ఏ జవాబు చెప్పలేదు, తిరిగి అప్పమ్మతో వచ్చేసింది. అప్పటితో పరిస్థితి ఏంటి? ఈ పూట నేను తిని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పూట నేను తిని రేపు చూడడానికి మా మనసులో ఆలోచన కూడా లేదు, మా మనసులో కోరిక కూడా లేదు, రేపు మా మనసులో తలపే లేదు. ఈ పూట నేను చచ్చిపోతాం, రేపు నేను చూడలేదని ఏర్పాటు చేస్తూ ఉంటే సేవకుడు అడుగు పెట్టిన ఆ కొడుకులో కలుగు లేకుండా 3.5 సంవత్సరాలు వాడుకుంటున్న మాత్రమే కాదు, ఆ ప్రజలందరికీ కూడా వీరు పెట్టగలిగే రీతిలో మార్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కొడుకునే స్వభావంలో సేవకుడు. ఈరోజు దేవుడు కొడుకున్న అసలు దేవుడు కొడుకున్న అదొక లక్షణము నీలో నువ్వు చూసుకోగలిగితే, నీలో ఉండడానికి ఇష్టపడగలిగితే కనుక నీ అడుగు పెట్టిన చోట కలుగు రాజడానికి దేవుడు అనుమతించుకోడు. నీ అడుగు పెట్టిన స్థలం నశించుకోవడానికి అనుమతించడు. నీ అడుగు పెట్టిన స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈ లక్షణం కూడా దేవుడు లక్షణమే, ఈ స్వభావం కూడా దేవుడి స్వభావమే. దేవుడు నామంలో ప్రవేశించినప్పుడు అక్కడ లోటు ఏర్పడతా ఉంది, ఆ దేవుడు అడుగు పెట్టి అభివృద్ధిని భర్తీ చేశాడు. దేవుడు కుమారుడిగా ఆయన నామం ధరించిన మనము అడుగు పెట్టిన స్థలంలో ఆ రీతిగా లోటుని భర్తీ చేయగలిగిన అనుభవాలుగా, నశించుకున్న ప్రజలను రక్షించగలిగిన అనుభవాలుగా, అభివృద్ధి లేని స్థలాల్లో అభివృద్ధిని చూపగలిగిన ఆశీర్వాదాలను మనం నడిపింపబడాలని దేవుడు తలస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో నేను ముగిస్తున్నాను. 2 ఆలోచన మీద జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను చాలాసార్లు ఆయా ప్రాంతాలకి బయటకు వెళ్తున్నాము. తిరిగి ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళడానికి పరిస్థితులలో బస్సు మిస్ అయిపోయినప్పుడు అలా ఒక షాప్ దగ్గర వెయిటింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా షాప్ కట్టేసేవాళ్ళు ఆ షాప్ బయట ఉంటున్నప్పుడు అన్ని సామాన్లు మాట్లాడతారు. ఉప్పులు వస్తారు, షాప్ బయట ఉంటాయి, మీరు చూశాను నేను. అన్ని సామాన్లు ఉంటే ఉప్పు వస్తారు. ఒక రోజు తెలియక ఫోన్ చేశారు, అయ్యా బయట మర్చిపోయారంటే అది ఎవరు పట్టుకెళ్తారు, అక్కడ పట్టదు, నువ్వు ఇంటికి పని చూసుకున్నాను. అన్ని సమయంలో దాస్తారు. ఉప్పు బస్తా బయట. ఆ కొట్టు వెలిపింపబడడానికి కారణం కూడా ఉప్పే. ఆ కొట్టు వెలిపింపబడడానికి ఆ షాప్ రంగడానికి కారణం ఉప్పే. కానీ అది ఏముంది బయట. దేవుడు ఈ మాట మాట్లాడాడు, మనుష్య కుమారుడికి తలవాల్సినట్టు ఈ భూమి మీద మనుషులందరూ ఆయన ద్వారా బతుకుతారు, ఈ భూమి మీద మనుషులందరూ ఆయన ద్వారా జీవిస్తారు. కానీ ఆయన మాట్లాడిన స్థలము ఈరోజు సమాజంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ద్వారా అనేక మంది బతుకుతారు, మీ ద్వారా అనేక మంది జీవిస్తారు, మీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. కానీ మిమ్మల్ని ఉద్దేశించిన వ్యక్తులుగా చూస్తారు. అప్పుడు కూడా మీరు నిరాశపడవలసిన పని లేదు. మీ ఊపిరిలాగా మౌనంగా ఉండ కట్టబడి వ్యక్తిగా ఉండాలి. తుడికిపోయే పరిస్థితులు ఏమవుతాయి, పరిస్థితులు ఏమవుతాయి. నీ మోచేతి నీటి తాగినప్పుడు నీ తప్పు చూసిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు కూడా నీకు మౌనంగా తుడికిపోబడిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీకు దేవుని ఎదుట విధేయతను చూడగా అడుగుపడుతున్న అడుగుపడాలని జ్ఞాపకం ఇష్టపడుతున్నా. అంతమాత్రమే కాదు, ఉప్పు కనబడదు, ఇది మాత్రం చేస్తారు. కొన్ని ఆహార పదార్థాల్లో అన్ని వస్తువులు కనబడతాయి, ఉప్పు కనబడదు. ఉప్పు కనబడే విధంగా చేస్తే కనబడదు, క్రియమాత్రము చేస్తారు. ఈరోజు దేవుడు సమాజంతో మాట్లాడుతున్నాడు. నీవు సమాజం మీద నిలబడుతున్నప్పుడు నువ్వు కనబడాలని అనుకోకలేదు. నువ్వు కనబడకపోతే పర్వాలేదు, నీ క్రియ సమాజం మీద కనబడాలి. కనబడలేదు కదా, నేను ఎవరు గుర్తించలేదు కదా, నేను ఎవరు గమనించలేదు కదా, నేను ఎవరికి కనబడలేదు కదా అని చెప్పి మనం చేయవలసిన మనం మానకూడదు. మనం చేయవలసిన పని మనం మానకూడదు. దేవుడి ఎదుట మనం చేయవలసిన పని మనం చేస్తూనే ఉండాలి. అలా దేవుడి ఎదుట మనం చేయవలసిన రీతిలో చేయగలిగితే దేవుడి నామానికి మహిమకరంగా మనం కనిపించబడుతుంటాం. మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, సేవ పరిచయం కావచ్చు, చాలాసార్లు ఎంతో కష్టపడడం సహాయపడతాము, ఎంతో కష్టపడడం పనిచేస్తాము. మనం కనబడడం విధంగా ఎవరినో గుర్తు చేస్తుంటే మనకేం కలుగుతుంది?
నిరాశ. ఇంకెప్పుడు ఇక్కడ పనిచేయడం వీళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడ కష్టపడడానికి లేదు, ఇంకెప్పుడు దాంట్లో చెప్పి మనం తీర్మానం తీసేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, క్రియ చేసే విధంగా నీవు ఉండాలి. కనబడకపోయినా పర్వాలేదు, నీవు చేసే క్రియను నేను చూస్తాను. మనుషులు గుర్తించిన మనుషులు గుర్తించకపోయాడు. తనతో సమాజంతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం పనిచేస్తే దానికి ప్రతిఫలం మనుషులు కాదు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. చివరిగా ముగిస్తున్నాను, నీవు దేవుడు ఎదుట కనబడకుండా క్రియ చేసేదని ఏమంటారంటే విధేయతను కూడా పిలుస్తారు. ఏమంటారు? విధేయత. ఉప్పులో 7వ లక్షణం ఏంటంటే, తర్వాత 7వ ఏంటంటే విధేయత. విధేయత. దేవుని ఎందుకంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తన సమాజంతో మాట్లాడుతున్నాడు, నువ్వు కనబడటం లేదు, నేను చింతించవలసిన పని లేదు. నా మాట నువ్వు విధేయత కలిగి నడుచుకోగలిగితే కనుక నేను అంచెలంచెలుగా హెచ్చించేవాడిగా ఉంటున్నాను. దేవుడు మాట్లాడుతున్న రోజు నశించిపోతున్న భూజనుల కోసం, నశించిపోతున్న ప్రజల కోసం రక్షించడానికి ఎవరు అవుతారంటే నేను వెళ్తానని దేవుడి మాటను విధేయత చూపించుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. తాను చూపించిన విధేయతను బట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని ఎంతగా కనిపించాడంటే అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన వాడిగా హెచ్చించాడు. విధేయత అనుభవాలు తుణీకరింపడినా మన దేవుడు నిలబడిన అనుభవాలు ఉంటా, మనం కనబడకపోయినా దేవుడు పనిచేసిన అనుభవాలు ఉంటా, మనం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి కలిగి చేసే అనుభవాలు ఉంటా, మనం ఎవరితో సన్మానం చేస్తూ ఉంటే వారు మనలో శాఖను చూడాలని అనుభవాలు ఉంటా, మనం ఎక్కడ జీవిస్తే అక్కడ మన రక్షణ కలిగిన అనుభవాలు ఉంటా, మనం ఎక్కడ జీవిస్తే అక్కడ మన వల్ల సంతోషం కలిగిన అనుభవాలు ఉంటా. నడిపింపబడాలని వాక్యం ఈరోజు నీ ముందర ప్రత్యేకపడతా ఉంది. అటువంటి అనుభవాలు ఉండాలని సిద్ధపరచుకోవడం ప్రార్థన చేసుకుంటాము. అటువంటి దేవుడు మనం దయచేయడం కాక. మనందరికీ తెలుసు, పిట్ట కొంచెం మీకు బాగా ఇస్తున్నాను కదా. వండర్ఫుల్ మెసేజ్.